4 బండ్లు ఉండే 4 బండ్లకి గుద్దు కూడా వెళ్ళిపోయాడు. మొత్తం యాక్సిడెంట్ అయ్యి షాప్ దగ్గర ఆగింది బండి, అది మొత్తం టర్నింగ్ పైన. కాకపోతే మొత్తం డ్యామేజ్ ఎట్లా అయిందంటే ఒకరికి నెత్తి వలిగింది, ఒకరికి కాలు మొత్తం, లేడీకి కాలు కట్ అయిపోయి మొత్తం బ్లీడింగ్ అన్నీ అయినాయి. అంటే ముందర నుంచి అంత స్పీడ్ రావడం చాలా కష్టం, ఎందుకంటే ఇప్పుడు కొత్త ఫ్లైర్ వేసింది కాబట్టి అంత స్పీడ్ వస్తే ఎవరికైనా ఇది ఉంటుంది. అట్లీస్ట్ స్పీడ్ బ్రేకర్ లేదు ఇక్కడ, మెయిన్ థింగ్. కానీ స్ట్రైట్ వచ్చింది, కానీ గుద్దడం మొత్తం బండ్లని రాంగ్ సైడ్ 2 పడ్డాయి, ఇక్కడ 4 బండ్లు పడ్డాయి. ఇంజూర్డ్ చాలా మంది అయ్యారు, కానీ ఇప్పుడైతే మా అపార్ట్మెంట్ నుంచి ఇక్కడ నుంచి అయితే 4 మెంబర్స్ అయ్యారు. తాగిలేడంట రోజా ఉన్నామని చెప్తున్నాడు, కానీ అది ఎంత నిజమో అబద్ధమో మనం చెప్పలేము, దేవుని కెరక. ఎందుకంటే ఒకరి పైన మనం చెప్పలేము. ఓపెన్ ఒక కస్టమర్ నిల్చున్నాడు, ఒక బండి వచ్చింది లోపలికి వెళ్ళిపోయింది, మొత్తం బండి దుమ్ము అయిపోయింది, దుమ్మంతా బండి లోపలికి వచ్చేసింది. మాకేం అర్థమవుతలేదు, ఏడికేసి వచ్చింది, ఎవరు గుద్దిరు, రోడ్డు మీద ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. నేను లోపల ఉన్నా కదా, మొత్తం ఇరిగిపోయి లోపలికి వచ్చేసింది బండి. నా దగ్గర ఒక బండి ఉన్నది, అది నా బండి ఏమో చేనాబారకడ పోయి పడ్డది. ఇక్కడ మాస్టర్ బండి ఏమో తుక్కు అయిపోయింది, అక్కడ బండి వచ్చి లోపలికి వెళ్ళిపోయింది. ఎవరిదో బండి తెలియదు, ఇప్పటిదాకా తెలియదు. ఎన్ని బండిలు ఉన్నాయనేది రోడ్డు మీద ఉన్నది తెలుసు, కానీ మా బండి మాత్రం, మా మాస్టర్ బండి ఒకటి, నా బండి ఒకటి, 2 బండ్లు అయితే ఒక బండి ఏమో చేనాబారకడ పడ్డది, ఈ బండి ఏమో తుక్కు అయిపోయింది. హోండా యాక్టివా. ఎవరో పక్కకున్న వాళ్ళు పట్టుకున్నారు ఆయనను. మేము ఆడదాకా ఏడపోయినాము, పబ్లిక్ 1000 మంది నిల్చున్నారు ఇక్కడ. నేను లోపల ఉండి మిషన్ పని చేసేవాళ్ళం కదా, లోపలికి వచ్చి బండి లోపలికి వచ్చారు కదా, దుమ్ము అయిపోయింది. ఏం అర్థం కాలేదు మాకు, ఏమైతుంది చెట్టు పడ్డది అయింది అని భయం అయింది. చెట్టు పడ్డదేమో అనుకుంటున్నాం, కానీ నేను ఇట్లా బండి వచ్చి లోపలికి వచ్చాక తెలుసలేదు, మొత్తం ఇరిగిపోయి, మొత్తం టేబుల్ ఇరిగిపోయి లోపలికి వచ్చిన. ఎవరికైనా గాయాలు ఎవరికి వచ్చినా బయట వాళ్ళకి తెలియదు, నాకు జస్ట్ దెబ్బలు కొంచెం తెలిగింది అంతే, ఏం కాలేదు. చెప్పండి.